బ్రేకింగ్ చూస్తున్నాం. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రతిపాదన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. టెంపుల్ సెట్రిక్ ఘాట్స్ అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రముఖ ఆలయాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని శాశ్వత ఘాట్స్ నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. బాసర్ నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహకంలోని ఆలయాలను క్షేత్రస్థాయిలో సందర్శించి అనువైన వాటిని ఎంపిక చేయాలన్నారు. బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలంతో పాటుగా ఇతర ప్రముఖ ఆలయాలు సందర్శించి జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రతిపాదన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్ అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రముఖ ఆలయాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని శాశ్వత ఘాట్స్ నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి పూర్తి అప్డేట్స్ అంటే. రానున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లు చేసేందుకు ఈరోజు సంయుక్త సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించారు. రాజశేఖర్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో జరిగినటువంటి ఈ సంయుక్త సమావేశంలో గోదావరి పుష్కరాలకు సంబంధించి ఆ పుష్కర ఘాట్ల ఏర్పాటుకు పై కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఒకేసారి 2 లక్షల మంది కూడా పుష్కరాల ఘాట్లలో స్నానం చేసేలాగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా శాశ్వత ప్రాతిపదికకు కూడా ఘాట్లు నిర్మించాలని నిర్ణయించడం జరిగింది. ఏదైతే పుష్కరాలు జరిగిన సందర్భంలో టెంపరీ ఘాట్లు నిర్మించడం తర్వాత తొలగించేటువంటి పరిస్థితులు కొనసాగుతూ వస్తున్న నేపథ్యంలో అట్లా కాకుండా పూర్తిగా శాశ్వతంగా ఉండేలాగా ఘాట్లను నిర్మించాలని చెప్పడం జరిగింది. దాంతో పాటు బాసర నుంచి భద్రాచలం వరకు ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిలో కూడా శాశ్వత ఘాట్ల నిర్మాణానికి ఉన్నటువంటి అవకాశాలను కూడా పరిశీలించాలని చెప్పడం జరిగింది. ప్రముఖంగా తెలంగాణలో ప్రముఖమైనటువంటి దేవస్థానాలు బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం వంటి ప్రముఖ ఆలయాల్లో కూడా ఈ జాబితాలో ఉండేలాగా, అంటే పుష్కర ఘాట్లు ఏర్పాటు చేసే ఆలయ జాబితాలో ఉండేలాగా చూసుకోవాలని చెప్పడంతో పాటు ఏదైతే ప్రస్తుతం ఉన్న ఘాట్లను విస్తరించడంతో పాటు మౌలిక సదుపాయాలైనటువంటి డ్రింకింగ్ వాటర్, అట్లాగే రోడ్స్, దాంతో పాటు పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా కల్పించాలని సూచించడం జరిగింది. ప్రతి ఆలయానికి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా డిజైన్ చేసి దానికి సంబంధించినటువంటి శాశ్వత ఘాట్లను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.